తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకం అమలులో ఉన్న ఇటీవల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డులో రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులను ఉచిత ప్రయాణానికి అనుమతించడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డులను చాలా మంది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీంతో అడ్రస్ తెలంగాణలో ఉన్నప్పటికీ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండటాన్ని చూసి జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని కొందరు మహిళలు కొన్ని సందర్భాలలో మహిళా ప్రయాణికులను బస్సుల మధ్యలోనే దించేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు కార్డులు చూపించినా కూడా కొంతమంది కండక్టర్లు ఆధార్ తప్పనిసరి అని ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రజల నుంచి, మహిళా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ ఘటనలపై టీజీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. మహిళా ప్రయాణికుల ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు, ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా సరే చిరునామా తెలంగాణలో ఉంటే సరిపోతుందని ఆయన వెల్లడించారు. ఇక కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే కాకుండా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస చిరునామా, రెసిడెన్షియల్ అడ్రస్ కలిగిన ఏ ఇతర గుర్తింపు కార్డు అయినా సరే చెల్లుబాటు అవుతుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక కండక్టర్లు ప్రయాణికులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయకూడదని ఆర్టీసీ స్పష్టం చేసింది. కండక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లేదా గుర్తింపు కార్డు చూపించినప్పటికీ జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రయాణికులు వెంటనే ఆర్టీసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 04069440000 అనే టోల్ ఫ్రీ నంబర్కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు ఈ నంబర్కు ఫోన్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల మహాలక్ష్మి పథకం మరింత సమర్థవంతంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలవుతుందని ఆర్టీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కండక్టర్లకు అవగాహన కల్పిస్తామని కూడా అధికారులు తెలిపారు.